కూడా వచ్చినందుకు సాధారణంగా లోబడిగా ఆహ్వానం చేసుకుని వచ్చినటువంటి కారణం చెప్పయ్యా అంటాడు. అయ్యా, భూలోకంలో ఉన్నటువంటి మానవులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి జీవించేటువంటి చక్కటి విషయాన్ని నాకు చెప్పండి అంటే ఈ కథ గురించి చేసినది సత్యనారాయణ. ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేస్తే ఉన్నతమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాం స్వామి వివరించండి అని చెప్పి కోరిన వెంటనే దామోదర సంకర్షణ బియ్యం పోసి ఒక కళాశాలను ఏర్పాటు చేసుకున్నావా. అదే విధంగా అష్టదిక్పాలకులు నవగ్రహాలు పార్వతి పరమేశ్వరుడు పూజించుకోవాలి. గణపతి సహితాది దేవతలు కూడా ఆహ్వానం చేసుకోవాలి. బంధువులను, బ్రాహ్మణులను, స్వజస్తులను, గృహస్థులు అందరినీ కూడా పూజించుకోవాలి. 10 మంది ఇంటికి వచ్చి భోజనం చేసుకోవాలంటే చేసుకోదు ఎవరైనా కనుక మనం ఏం చేయాలి, ఏదైనా పుణ్య కార్యక్రమం చేసినప్పుడైనా సరే, మంచి వివాహ సమయంలోనైనా సరే, ఏదైనా ఉన్నతమైనటువంటి కార్యక్రమం చేసే అనుగ్రహాన్ని పొందినప్పుడు, లాభం వచ్చినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఉత్తమమైన పద్ధతి అంటే. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి అందే గాని, శ్రావణ మాస ఏకాదశి పర్వదినం అందే గాని భగవంతుని యొక్క అనుగ్రహం మేరకు మాసే మాసే వర్షే వర్షే పక్షే పక్షే అంటే ఏదో రకంగా సమయం దొరికినప్పుడల్లా ఈ వ్రతాన్ని ఆచరించుకోంటారు. స్వామి ఇదంతా మంచిగా ఉంది. ఏ వస్తు కావాలి, పండ్లు ఫలాలు అన్ని కూడా సమకూర్చుకొని బంధు బ్రాహ్మణ సమేతంగా అందరినీ కూడా ముగించుకొని బంగారంతోనైనా సరే, వెండి దాంతోటైనా సరే, మట్టి దాంతోటైనా సరే, లోభం కానటువంటిది విరిగిపోయినటువంటి వస్తువులు కాకుండా శ్రేష్టమైనటువంటి వస్తు సామాగ్రిని వినియోగించుకోవాలి అనే విషయం. అంతేకాకుండా సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించేటప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం మేరకు యథోచితంగా గంగా తీర ప్రాంతం దగ్గర చేసుకున్నట్లయితే సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. ధనము ద్రవ్యం కావాలంటే అరటి తోటతో తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అవునా? అదే విధంగా ఆరోగ్యం సిద్ధించాలంటే పశువుల పాకయం చేసుకోవడం. అందుకే మనం ప్రాతకాలమే పూర్వమే నిద్రలేచి కలాపు చదువుకొని 5 రకముల చూర్ణాలు ముచ్చులు వేసుకొని గోమయంతో అనుకొని అరటాకులు తీసుకొని బంధు బ్రాహ్మణ మిత్రులు అందరినీ కూడా తీసుకొని గంగాజలం తీసుకొని రంగ వైభవంగా ఈ వ్రతాన్ని ఆచరించడానికి 10 మంది బంధువులే చెప్తూ ఆ 10 మంది బంధువులలో 5 రాలేదనుకో, మరుసటి రోజు చేస్తా అనుకోకూడదు. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా గానీ ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ మొదటి కథలో చెప్తారు. ఎవరు చెప్తున్నారంటూ నారదుడు చెప్తాడు. నారాయణోవాచ, నారాయణుడు నారదుడికి చెప్తాడు. ఇల్లునే అలానే అలా పట్టకయ్యా చెంబుల్లో ద్వితీయోధ్యాయః మరియు కథిస్తుంది. కాశీనగరంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నానావిధ యోచన పడుతుండేటువంటి వ్యక్తి. అయితే ఒకనొక సమయంలో కాశీనగరంలో ఉన్నటువంటి ఆ పుర పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణు యొక్క భార్య, పుత్రులు, పౌత్రులు అందరూ ఉన్నారు. కానీ మధ్యాహ్న సమయం అంత అయినందున వాళ్ళందరూ కూడా ఆకలికి అల్లల్లాడిపోతూ ఉండడం కూడా చెప్తుంది. అల్లల్లాడిపోతుంటే భార్యాపుత్రులు లేక నేను పట్టణ అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాను, ఈ జీవితం ఉంటే ఎంత లేకపోతే ఎంత అనుకుంటూ వెళ్ళిపోయిన వెంటనే సాక్షాత్తు ఆ భగవంతు నారాయణుడే సాక్షాత్తు సన్యాసులు వచ్చి ఈ బ్రాహ్మణోత్తరం దగ్గర ఆచరించుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు తినడానికైనా కూడా గడుస్తలేదు, ఈ రథాలను లేడికేలు చేయాల్సి ఎవరు? ఆ బ్రాహ్మణుడు. వెంటనే భగవంతుని యొక్క అనుగ్రహం మేరకు ప్రాతకాలమే పూర్వమే నిద్రలేచి భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాందేహి అనుకుంటూ వీధి వీధి తిరిగి దగ్గర పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్ని కూడా తీసుకొచ్చుకొని
సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించడానికి అన్ని సామాగ్రిని సమకూర్చుకోవడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఉత్తరాయణ పుణ్యకాలంలో, దక్షిణాయన పుణ్యకాలంలోనైనా సరే, ఏదైనా ఒక శుభ నక్షత్ర తిథి అయినా సరే ఈ వ్రతాన్ని ఆచరించుకుంటూ వస్తారు. ఎవరు? ఆ బ్రాహ్మణుడు చేసుకునేటువంటి సమయంలో వెంటనే పూరి గుడిచే ఉన్నది కాస్త పెద్ద భవంతిగా మారిపోవడం కూడా జరుగుతుంది. ఉన్నతమైనటువంటి అనుగ్రహాన్ని కూడా కలుగుతారు. పంచపక్ష ప్రమాణాలన్నీ కూడా భగవంతుడు పెడితే మనం భగవంతుడు వచ్చేమని ఉంటాడు. ఎప్పుడు ఆయన పేరు చెప్పుకొని మొత్తం మన మీద కాదు. ఆయన పెట్టుడు ఎందుకు, మనం తినడు ఎందుకు చెప్పు. పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలు మొత్తం కూడా పుస్తకంలోనే ఉండదు. మరి మన బుర్రలకు ఎక్కితే చదివితే అర్థం చేసుకుంటే ఎక్కితే. ఇక భగవంతుని తత్వం కూడా అంతే. నిర్మలమైన మనసుతో పుష్పం పెట్టుకో. నిర్మలమైన మనసుతోటి మానవ సేవే మాధవ సేవ చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. నిర్మలమైన మనసుతోటి కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయి. అప్పుడు భగవంతుని యొక్క తత్వం నీకు కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనిస్తాడు. ఎవరు? ఆ కట్టెలమ్ముకునేటువంటి వ్యక్తి కూడా జాతి భేదం లేకుండా, కుల భేదం లేకుండా, వర్ణ భేదం లేకుండా ఆ గడప దగ్గర విని నారాయణ 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 నామస్మరణ చేసుకుంటూ ఆ చిత్రకథను మొత్తం కూడా విని సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించి అంత్యకాల ముందు మోక్ష సాధన కొరకే పాత్రులయ్యాడని చెప్పి ఈ 2వ కథలో చెప్పడం జరిగింది. దేవోలో రమా సత్యనారాయణ స్వామికి. సాక్షాత్తు ఆ నారాయణుడే స్వప్నంలో కనిపించి, పోయి రాజుగారు, మీరు ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేసేటువంటి వ్యక్తులు కదా, సంతాన భాగ్యం కొరకు మీరు తక్షణమే భద్రశీలాద్రి నగరం ఒడ్డున సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించినట్టయితే తప్పకుండా మీకు సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పి వరం ఇవ్వడం జరిగింది. అంతర్జాలమై వెళ్ళిపోయిన తర్వాత హఠాత్తును మెలక వచ్చినటువంటి రాజుగారు వెంటనే ఆ పరివారాన్ని కూడా తీసుకువెళ్లి సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం కూడా చేయడానికి పక్కకు వచ్చింది. 10 మంది నౌకర్లు, సకల సంపద, ఐశ్వర్యము అన్ని ఉన్నాయి, కానీ నువ్వు ఎందుకయ్యా వ్రతాలు చేసుకున్నావు అంటాడు. వెంటనే ఆ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందన్న భావనతో నేను వ్రతాన్ని ఆచరిస్తున్నానే వెంటనే ఆయన ఏం చేశాడు? సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి క్రమంలో పూర్వకాలంలో దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేసింది. ఆ యాగ ఫలం చేతనే రామ లక్ష్మణ భరత శత్రువుని నిర్మించింది. అంటే ఆ ప్రసాదానికి అంత విలువ ఉన్నప్పుడు మనం చేసుకునే కథకు ఆ కథలో ప్రసాదానికి అంత విలువ ఉండదు కదా, ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే చేసుకోగలుగుతాము అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అన్న విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత వెంటనే ఆ పెట్రో తీర్థాన్ని ప్రసాదాన్ని తీసుకొచ్చి లీలావతి తీసుకోబట్టింది. కళావతి అనే అమ్మాయి జన్మించడం అల్లారుగా పెంచి ఆపద మొక్కులు సంపద మొక్కులు ఈ ధనం మొత్తం కూడా సంపాదించింది భార్య భర్త విరోచితంగా వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయి. తప్పకుండా ఈ అల్లుడు మహారాజా ఆ ధనాగారంలో నారాయణుడు పరిచయం చేయడానికి ఒక శాపం ఇవ్వడం. వారిని నిద్రించుతూ ఉన్నటువంటి సమయంలో వారి ఎంత కొంచెం మూటలు ఇచ్చిపెట్టి వస్త్ర వైడూర్యాలు ఇచ్చిపెట్టి అంతర్జాలం ఆ రాజుగారి చంద్రకేతు మహారాజు గారికి స్వప్నంలో వచ్చినట్టు కళ వచ్చినట్టుగానే హఠాత్తు మెలకువచ్చి మనం ధనాగారంలో ఎవరో దొంగలు పెట్టాలన్న విషయాన్ని గమనించి వెంటనే లేచి ఆ పురపట్టణాన్ని మొత్తం గాలించేటువంటి క్రమంలో వారి ఎంత మూటలు కనిపిస్తాయి. ఎవరి దగ్గర? ఈ వైశ్యుల దగ్గర. వెంటనే వీరే చోరులు కావచ్చు, వీరి దగ్గర ఉన్నది కూడా దొంగ కావచ్చు అన్న ఉద్దేశం కారాగంలో బంధించి ఇంట్లో కూడా వెంటనే అయ్యా నాకు ఎటువంటి అపరాధం తెలియదు, వ్యాపార నిమిత్తం మాత్రమే రాజ్యానికి నగరానికి రావడం జరిగింది, అన్యం పుణ్యం తెలియనటువంటి మమ్మల్ని మొరబెట్టకుండా వినకుండా వారిని కారాగంలో బంధించి ఇంట్లో కూడా పెట్టండి. వెంటనే సత్యదేవుని యొక్క వ్రతాన్ని అనుగ్రహించేదా, యథోచితంగా నారాయణ యొక్క అనుగ్రహించేదా లీలావతి కళావతి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. దేవాలయ ప్రాంగణంలో కళావతి కాస్త తీర్థము ప్రసాదం తీసుకొచ్చి తల్లి ఏ పాడు పని చేయడానికి వెళ్ళామని చెప్పి ఈ తల్లి కూతురికి మద్దరిస్తుంది. అమ్మ నాకు ఇటువంటి అపరాధం తెలియదమ్మా, నేను తండ్రులు మధ్య యుద్ధులు కూడా క్షేమంగా తిరిగి రావాలనే ఉద్దేశంతో సత్యదేవుని వ్రతాన్ని ఆదరించి తీర్థ ప్రసాదాలు. వెంటనే ఆ సత్యదేవుని యొక్క మహిమ వలనే నీవు నిర్మించావు,
జనన కాలంలో, వివాహ కాలంలో, సంతాన కాలంలో కూడా సత్యదేవుని ఇస్తానని చెప్పి ఇంతవరకు చేయకపోవడం వల్లనే ఇంత దుర్భరమైన స్థితిని ఇప్పుడు అనుభవిస్తున్నాం అన్న విషయాన్ని అర్థం చేసుకొని ఇతరంలో ఉన్నటువంటి ద్రవ్యం అంతా కూడా మన దగ్గరనే ఉంది. అన్యం పుణ్యం తెలియనటువంటి ఆ వశుకుమార్ చిత్ర ఇందులు పెట్టుకున్నా అన్న విషయాన్ని గమనించి వెంటనే వారు కొంచెం ద్రవ్యము, వస్త్రాలు అన్ని కూడా ఇప్పించి తమ రాజ్యానికి పంపించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దేవుడు వర్మ ఆదిత్యనారాయణ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత సత్యదేవుని యొక్క వ్రతాన్ని మధ్యాహ్న విషయాన్ని గమనించుకోకుండా ఆ అల్లుడు మామ ఇద్దరు కూడా సుఖంగా దూరంలో విడిచిపెట్టండి అని చెప్పి ఆ పడవైన కూర్చొని తమ రాజ్యానికి వెళ్ళిపోయి పడవ సామాకులు చెప్పింది ఆకులు వాళ్ళకు కమండలంలో భగవంతుని యొక్క అనుగ్రహం మేరకు శ్రద్ధాభక్తులతో చేయనందుకు ఇదంతా జరుగుతున్న విషయాన్ని గమనించుకొని వెంటనే ఆ వైశ్యకుమారుడికి గుర్తుకు వచ్చి సత్యదేవుని యొక్క వ్రతాన్ని మాతయ పక్ష అనుగ్రహం చేత ఏదో రకంగా సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించి అంత్యకాల ముందు మోక్షాన్ని కొరకై పాత్రలే అని చెప్పి ఈ 4వ పదలో వివరించడం జరిగింది. దేవోలో రమ సత్యనారాయణ స్వామికి చతుర్థోధ్యాయాది సమాప్తః రేవాగండే పంచమోధ్యాయాది నమః. పూర్వం అదేవిధంగా తుంగధ్వజుడు అనేటువంటి రాజు సత్యము, రూపము, గుణము, ఐశ్వర్యము, సంతానము అన్ని ఉన్నటువంటి ఎవరు? తుంగధ్వజుడు అనేటువంటి రాజు. ఆ రాజుగారికి ప్రతినిత్యం కూడా గొల్లబాలికలు అందరూ కూడా ఆ రాజుగారి దగ్గరకు వచ్చి, పోయి రాజా, మేము పండించుకున్నటువంటి పంట పొలాలలో దిట్టమైన క్రూరమైన మృగాలు అన్ని వచ్చి ఈ పంట పొలాలని మొత్తం కూడా నాశనం చేయడం జరుగుతుంది కనుక మమ్మల్ని మా పంట పొలాలని రక్షించండి అని చెప్పి కోరిక వెంటనే చేతి చుట్టూ కూడా కంచె వేసుకుంటా ఉంటుంది. వచ్చేటువంటి క్రమంలో సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆ గొల్లబాలికలు అందరూ కూడా ఒక మారేడు చెట్టు కింద కూర్చుని రూపాయి 2 రూపాయలు తీసుకుంటూ రొగ్గు కథలు, బుర్ర కథలు, చిత్ర కథలు చెప్పుకుంటూ కాలక్షేపాన్ని గడిపేటువంటి ఈ రోజు సుదినం పర్వదినం. ఎందుకు? రాజుగారు మన పంట పొలాలను మొత్తం కూడా రక్షించి చేను చుట్టూ కూడా కంటె వేసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఒకరికి అతిథి సత్కారం చేసిన తర్వాత మనం భోజనం చేద్దాము అన్న భావన దుప్పలో తీర్థాన్ని ప్రసాదాన్ని రాజుగారి చేతిలో పెట్టుకుంది. మీరు నీచుడు, మీరు తెచ్చినటువంటి ప్రసాదాన్ని నేను పిలుస్తారా? ప్రతి నిత్యం కూడా మా రాజ్యంగా పంచపక్ష పరమాణాలకి భోజనం చేసేవారి ఓ దుప్పలో తీర్థాన్ని, ఒక దుప్పలో ప్రసాదాన్ని ఇస్తే ఏ విధంగా భుజిస్తా అన్నారు అనుకుంటే నేల పాలు చేసి తమ రాజ్యానికి వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. కుమారుడు సకల సంపద శత్రురాలు వచ్చి రాజ్యంలో దండయాత్ర చేయడం అన్ని కూడా ఒకటే మాట. ఎందుకు? ఆ ప్రసాదాన్ని విలువ ఉంటే తినడం వల్ల, చూడడం వల్ల, వినడం వల్ల అన్న విషయాన్ని గమనించుకోకుండానే వారు ఏం చేసారు? ఆ ప్రసాదాన్ని కాస్త నేల పాలు చేయడం కూడా జరిగింది. వెంటనే సత్యదేవుని రక్షించేటువంటి క్రమంలో ఎప్పుడైనా మనిషికి క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఎప్పుడైతే ఆవహించుకుంటాయో అప్పుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోధించలేడు. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతాడో ఉన్నతమైనటువంటి పాటతో పాటు మంచి అనుగ్రహం, సత్యాన్ని పలకడం, ధర్మాన్ని ఆచరణ చేయడం అన్న విషయాన్ని గమనిస్తాం. అంటే ఆ సత్యదేవుని యొక్క ఫోటో పెట్టే మనం ఆ ఫోటోలో ఏముంది? దేవుడు ఉన్నాడు, దేవుని తర్వాత నారదుడు ఉన్నాడు, నారదుని తర్వాత ఎవరున్నారు? లీలావతి కళావతి ఉన్నది, తుంగధ్వజుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజుగారు ఏం చేసిండు? తుంగధ్వజుడు అనేటువంటి రాజు సత్యాన్ని కొరకై పాత్రుడయ్యడం కూడా జరిగింది. అవునా కదా? కాశీనగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఆ దరిద్రం అంతా కూడా విడిపోయి సుఖము, శాంతి, ఐశ్వర్యము, సంతానం కొరకు ఆ వ్రతాన్ని చేసిండు. సంతాన భాగ్యం కొరకు చేసిండు నారాయణ యొక్క అనుగ్రహం చేత లీలావతి కళావతి కూడా ఆ వ్రతాన్ని ఆచరించడం జరిగింది. కలియుగంలో ఉన్నటువంటి
కలియుగంలో ఉన్నటువంటి నారాయణ స్వరూపం ఎవరైతే వింటారో, ఎవరైతే చూస్తారో, చేసిన వారితో పాటు చూసిన వారికి, చూసిన వారితో పాటు విన్నవారికి, అంటే ఈ ఆకులు కడతాం వాళ్ళకి 40% వస్తుంది. ఈ పెట్టి తయారు చేస్తాం వారికి 40% వస్తుంది. మీరు కూర్చున్నారు, మీరు చేసుకుంటారు, మీకు 40% వస్తుంది. అంటే పుణ్యం కూడా చేసిన వారితో పాటు చూసిన వారికి, చూసిన వారితో పాటు విన్నవారికి, విన్న వారితో పాటు ఆచరించిన వారికి కూడా అంతే పుణ్యాన్ని కలిగేస్తుందని చెప్పి ఈ 5వ కథలో వివరించడం జరిగింది. జయమౌళ రమారాజన స్వామికి నారాజన స్వరూపాయ నమః. అర్థమైందా? అప్పుడు అక్కడ 19 ఇక్కడే